హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆకస్మికంగా రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు వర్రా రవీంద్రారెడ్డో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు అవి కేవలం చిన్న శాంపుల్ మాత్రమే. రెడ్ డైరీలో ఇంకా అసలు పేజీలు తీయలేదు అంటూ అప్పట్లోనే లోకేష్ చెప్పుకొచ్చారు. తర్వాత కాలంలో పోసాని కృష్ణమురళి అరెస్టులు, వల్లభనేని వంశీలు సెకండ్ ఫేజ్, ఇప్పుడు థర్డ్ ఫేజ్ ప్రారంభమైంది. అది ఏకంగా డీజీపీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ ఒకవైపు, రెండో వైపున కసిరెడ్డి అరెస్ట్ అన్నటువంటిది. అది కూడా ఎయిర్పోర్ట్లో ఉండగానే అరెస్ట్ చేసి తీసుకురావడం, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంటాం. ఈ పరిణామాలు థర్డ్ ఫేజు. ఇక అసలు తిమింగలం దగ్గరికి వెళ్ళబోతున్నాం అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు. వీటిని ఎలా చూడాలి, రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీయబోతున్నాయి, ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పడుతున్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ఈవేళ కసిరెడ్డి అరెస్టు అలాగే దాంతో పాటుగా జరిగిన పరిణామాల్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే మద్యం సంబంధించిన అంశంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు ప్రధానమైన ఆరోపణలో మద్యం చుట్టూ చేశారు. ఆ మద్యం ప్రభుత్వం దుకాణాలు పెట్టి అమ్మడం, ఆ మద్యంలో ప్రధానంగా అయింది డిస్టిలరీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకొని వ్యక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉత్పత్తి చేసి దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి అమ్మడం. మరి ముఖ్యంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వకుండా మనీ చేసుకోవడం, ఈ రెండింటిపైన సంథింగ్ జరిగింది, దీని డైరెక్ట్గా పలానా కారణం అనే ఆరోపణలు వాళ్ళు చాలా బలంగా ప్రతిపక్షం వినిపించారు. సరే, ఏ ఆధారాలు ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయా లేవా విచారణలో తేల్చుకుంటారా లేదా చూడాల్సి ఉంది. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ తన ప్రధాన ప్రతిపక్షంలో టార్గెటెడ్గా మద్యం పాలసీ మీద విమర్శలు చేశారు. కాబట్టి దీనికి ఇప్పుడు అధికారంలోకి విమర్శలు చేయాలి వచ్చారు కాబట్టి నేచురల్గా దాని మీద ఫోకస్ ఉండడం సహజం. అయితే నేను అనుకుంటుంది రెండు యాంగిల్. ఒకటి, మద్యం పాలసీ దాని కారణంగా ప్రజల ఆరోగ్యమా లేకపోతే ప్రజల సంపద, ప్రభుత్వానికి వచ్చే ఆదాయమా తగ్గింది, ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయిందా, దానికి కారణం ఎవరనే పాయింట్ ఓరియంటెడ్గా, పాలసీ ఓరియంటెడ్గా విచారణ జరిగి ఆ విచారణలో XYZ ఎవరైనా కావచ్చు అప్ టు జగన్ గారి వరకు ఏం జరిగినా సమాజం హర్షిస్తుంది. సమాజం కూడా దాన్ని అనుకోవాలి, ఎస్ వీళ్ళు చేస్తున్నది పాలసీలో జరిగిన మంచి చెడ్డల పని. అలా కాకుండా ఇవన్నీ చేస్తే ఎక్కడో చోట జగన్ దొరకపోతాడా అనే టార్గెట్ ఓరియంటెడ్గా, అంటే పాలసీ టార్గెటెడ్ ఓరియంటెడ్గా విచారణ కాకుండా పర్సన్ టార్గెటెడ్ ఓరియంటెడ్గా విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా అది ప్రభుత్వానికి నష్టం. ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ అవుతారు కాలం నిర్ణయించాలి. ప్రభుత్వం ఏముంటుందో మనకు తెలియదు వ్యవస్థలు. బట్ ఇట్లాంటి జరుగుతుంది. ఈ రోజు ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఇప్పటివరకు జరిగిన అరెస్ట్, బహుశా కసిరెడ్డి గారిని రిమాండ్కి పంపడం, అటు రిమాండ్ రిపోర్ట్లో ఏం పాయింట్అవుట్ చేస్తారని ఇంకా సాయంత్రానికి రావచ్చు. బట్ ఆయన అరెస్ట్ మాత్రం మనం చూడలేదు, ఎందుకంటే దాని రిలేటెడ్గా ఆయన నిజంగా ఆయన తప్పు చేశాడా లేదా మనకు తెలియదు. కానీ ఆయన అరెస్ట్ పెద్ద సంచలనం కాకపోవచ్చు, కానీ ఆయన కీలక వ్యక్తిగానే ముద్ర ఉండడం. దానితో విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య నిన్న చేసిన ఎక్స్ వేదికగా కూడా ఇప్పుడు సగం బట్టలే ఇప్పాము, మొత్తం బట్టలు ఇప్పడానికి కూడా నేను పూర్తిగా సహకరిస్తానని మాట్లాడడం, ఆయన ఆనాటి ప్రభుత్వంలో కానీ లేదా పాలిటికల్ గా కానీ 1, 2, 3, 4 ప్లేస్లో ఉండడం కారణంగా ఏదో జరగబోతా ఉందనే సంచలనానికి దారి తీసే అవకాశం ఉంది. ఈ కసిరెడ్డి గారి అరెస్టు, ఆ తర్వాత మిథున్ రెడ్డి గారి విచారణ, ఇవన్నీ చూసినప్పుడు పెద్దవాళ్ళ టార్గెట్ గా ఏదో జరుగుతా ఉంది, ఏమైనా జరగచ్చేమో అనే అనుమానం రావడానికి మాత్రం ఈ రోజు జరిగిన పరిణామాలు బలంగా బీజం పడిందని అనుకుంటాను. విజయసాయి రెడ్డి ఇవాళ కూడా ట్వీట్ చేసుకొచ్చారు, ఈ మొత్తం అందరి మిగతా వాళ్ళ గుట్టు విప్పడానికి కూడా సహకరిస్తానన్నటువంటి పాయింట్. తను ఒక విజిల్ బ్లోయర్గా మారతాను అన్నటువంటి కాన్సెప్ట్. దీన్ని ఎలా చూడాలి? విజయసాయి రెడ్డి గారు సరే, వారు ప్రభుత్వానికి లేదా వ్యవస్థలకి ఒక తీవ్రమైన ఆరోపణ విచారణ జరిగేటప్పుడు సహకరించడం మంచిదే, దాన్ని మనం తప్పబడాల్సిన అవసరం లేదు. ఎవరైనా పౌరుడైనా నాయకుడైనా ఎవరైనా విజిలెన్స్ విచారణ అన్నది గవర్నమెంట్ ఏజెన్సీ, గవర్నమెంట్ ఈజ్ ద పబ్లిక్. కాబట్టి పార్టీ ఉద్దేశాలు ఏదైనా కావచ్చు, ప్రభుత్వ నాయకత్వం ఇస్తున్న రాజకీయ పార్టీ ఉద్దేశాలు ఉన్న వ్యవస్థకు సహకరించడం స్వాగతించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. కాకపోతే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, చేస్తున్న పద్ధతులు చూసినప్పుడు కొంత పొలిటికల్గా జరిగిన పరిణామాలు, తన పార్టీ నుంచి బయటికి వచ్చేయడం, రాజీనామా చేయడం, కొన్ని కోటరీల వల్ల, తన చుట్టూ ఉన్న కోటరీలో XYZ
పేర్లు చెప్పపోయినా పరోక్షంగా ప్రస్తావించే పద్ధతులు అని ఆలోచిస్తే ఆయన ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ మీద కోపతాపాలను కూడా ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు మద్యం పాలసీకి సంబంధించిన విషయంలో ఆయన విచారణకు వెళ్ళారు. ఆయన చెప్పిన ఏవి లోపల ఏం చెప్పాడో మనకు తెలియదు, బయట చాలా ఎక్కువ చెప్పేశాడు. తమ XYZ ఉండొచ్చు, తన పాత్ర, తనకున్న తెలిసిన సమాచారం ఇవన్నీ చెప్పడంతో పాటు కోటరీ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఏం మాట్లాడినా కోటరీ తనకు రిలేషన్ దెబ్బతినడం జగన్ గారికి అని మాట్లాడుతూ, అంటే కోపం అది కనపడతా ఉంది ఆయనలో. అది సరే, కోపం ఉండడం మనకేం అభ్యంతరం లేదు, ఆయన పార్టీతో ట్రావెల్ చేశాడు కాబట్టి ఆయన ఇష్టం, కోపతాపాలు ఉండొచ్చు. అది కేసు మీద కానీ మాట్లాడినాడంటే అది ప్రజలు కూడా పెద్ద హర్షించరు. మీరు కేసులో నిజానిజాలు విచారణ సమస్య ముందు చెప్పాలి, బయట చెప్పాల్సిన అవసరం లేదు. బయట చెప్తున్నాడంటే నిజానిజాల కన్నా కోపతాపాలు ఎక్కువ ఉన్నాయని అర్థం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నాకు అన్నీ తెలుసు అన్నప్పుడు బహుశా ఆయన మీద కూడా విచారణకి పిలిచారంటే సాక్షిగా పిలిచారా, లేదా ఆయన కూడా పాత్ర ఉందని పిలిచేటప్పుడు సాక్షిగా పిలిచినా అల్టిమేట్ గా వాళ్ళ పాత్ర ఉంటే దాన్ని కూడా చూస్తారు కదా, అప్రూవర్ వరకు వెళ్తాడా ఏం తెలియదు. కానీ విజయసాయి రెడ్డి గారు పాలసీ కన్నా, అంటే మధ్యంలో జరిగిన మంచి చేటల కన్నా మనుషుల మధ్య జరిగినటువంటి రాగద్వేషాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయన లోపల ఏం చెప్తున్నా మనకు తెలియదు, బయట మాత్రం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కానీ విజయసాయి రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం వైసీపీ కొంత డిఫెన్స్ లో నెట్టింది. ఆయన చెప్తున్న విషయాలు సత్యాలని కాదు. ఎందుకంటే నిన్నటి వరకు ఏ కేసులో అరెస్ట్ అయినా, ఏ కేసులో విచారణకు వచ్చినా ఇది రాజకీయ కక్ష సాధింపు, రెడ్ బుక్ థియరీ, దుర్మార్గం, ప్రజాస్వామ్యం కూని ఇట్లాంటి మాటలు వైసీపీ నుంచి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటకు విలువ లేకుండా పడ్డారు. ఎందుకని? విజయసాయి రెడ్డి గారు నిన్నటి వరకు ఇన్ ద పార్టీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్ లో ఆయన ఉన్నాడు. వారి స్థాయితో సంబంధం లేకుండా వారి పాత్ర మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత స్థానాల్లో ఉన్న 1, 2, 3, 4 లో ఆయన ఒకటిగా ఉంటున్నాడు. బట్ ఆయనే చెప్తున్నాడంటే ఏమో ఉండొచ్చేమో అనే అభిప్రాయం వచ్చేసినప్పుడు కొంత ఆత్మరక్షణలో పడుతుంది వైసీపీ. ఆయన కారణం, ఆయన చెప్పే విషయాల కారణం కాదు. కాబట్టి ఇవన్నీ కొంత ఇబ్బందికర వాతావరణం. నేను మిథున్ రెడ్డి గారు సావధానంగా మాట్లాడారు. పుంగనూరులో అటవీ భూములకు సంబంధించిన అంశం కానీ, మదనపల్లి ఫైల్ ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఇష్యూలో మా కుటుంబం పైన రాశారు, ఇది కక్షాదింపు, ఇది కూడా అట్లాంటిదే కోర్టులో ఉంది కాబట్టి నేనేం మాట్లాడను, బట్ మేము ఎదుర్కొంటామని చెప్పాడు. అది నిజానికి ప్రామినెంట్ గా వెళ్లాల్సింది, అది బోలా. ఎందుకు పోవాలంటే విజయసాయి రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు చాలా పెద్దవిగా సంచలనాత్మక ఉన్నాయి. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి వ్యవహారం వల్ల కూడా కొంత వైసీపీ డిఫెన్స్ లో పడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఎదురు తిరిగినటువంటి ఆయన అంటున్నది కోటరీ అన్నటువంటిది. ఇదివరకు ఆ కోటరీ ఈయనని విమర్శించేవాళ్ళు. ఇప్పుడు కోటరీలో చిచ్చొచ్చిందా, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడంతో ఆగ్రహించి రహస్యాలు బయట పెడుతున్నారు అనుకోవాలా, లేదా ఆరోపణలు చేస్తున్నారు తనది తాను రక్షించుకోవడానికి అనుకోవాలా? నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రయారిటీ తగ్గించాడు. నెంబర్ 1 పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న దాన్ని తీసి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు. ఇంతవరకు 10 ఏళ్ల పాటు ఆయనే ఒక వెలిగాడు పార్లమెంటరీ కోఆర్డినేటర్ గా. 2 ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయన స్థానంలో ఏరే వాళ్ళని పెట్టారు. తర్వాత అనుబంధ సంఘాలన్నిటికీ ఆయనే ఉన్నాడు. దాని స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోటరే, సుబ్బారెడ్డి గారు కోటరే, ఈయన కోటరే. కోటరీలో కూడా గొడవ వస్తుంది కదా. కోటరీలో ఎవరు పాత్ర వాళ్ళకు ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఒకరి పాత్రలో ఒకరి అవకాశాలు ఇంకొకరు లాక్కున్నా, తీసుకున్నా, పంచుకున్నా, ఏం చేసుకున్నా, మార్పులు చేర్పులు చేసుకున్నా ఆ వ్యక్తి మీద కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి వీళ్ళందరూ నా గురించి చాడీలు చెప్పినారా, దాని బాస్ నమ్మినాడు అనే అభిప్రాయం కూడా వస్తాడు. ఖచ్చితంగా నేను అనుకుంటే బీజం పడింది. ఆయన ప్రయారిటీ గణనీయంగా తగ్గడం, ఆయన ప్రయారిటీ తగ్గిన స్థానాన్ని తనతో పాటు కోటరీలో తనతో పాటు కీలకంగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం. అందువల్ల ఖచ్చితంగా కోటరీలో గ్యాప్స్ వస్తాయి, అధినాయకుడి మీద బాధ వస్తుంది. కాబట్టి అధినాయకుడిని టార్గెట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి సాధ్యం చేయలేడు. రెండవది, ఇప్పుడు కోటరీకి ఇప్పుడు మీరు చూడండి, విజయసాయి రెడ్డి గారు చేస్తున్న చాలా ఆరోపణలకి కేడర్ నుంచి కౌంటర్ వస్తా ఉంది. కానీ కోటరీ పైన చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ రావట్లేదు, ఎవరు కౌంటర్ చేయట్లా. అంటే కోటరీలో ఉండేవాళ్ళు తప్ప. విజయసాయి రెడ్డి గారు కోటరీ పైన చేస్తున్న ఆరోపణలు కోటరీ ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు, లేదా కోటరీకి దగ్గర ఉండే లీడర్స్ మాట్లాడుతున్నారు. సాధారణ శ్రేణులు ఎవరు కూడా కోటరీ పైన విమర్శలు చేస్తామంటే మాట్లాడలేదు. కారణం ఆయనకి ఏదో అన్యాయం జరిగిందని ప్రజలు నమ్మారని కాదు, మాకు కూడా జరుగుతుంది కదా, ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కోటరీ కారణమా, ఎమ్మెల్యే కారణమా, ఎంపీ కారణమా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఎవరో సమ్ కారణం వల్ల జగన్ కి మేము దగ్గరగా లేకపోతున్నాం, దానివల్ల నష్టపోతున్నాం, గత 5 ఏళ్ళు నష్టపోయిన భవిష్యత్తు ఏంటనే భయము, బాధ కేడర్లో ఉంది, శ్రేణుల్లో ఉంది. వాళ్ళు విజయసాయి రెడ్డి గారిని ఎంటర్టైన్ చేస్తారు, సంతోషిస్తున్నారు. ఎవరో ఒకరు మాట్లాడి బాసుకు తెలుస్తుంది ఈ రోజు కాదు రేపటి, ఇట్లాంటి వాతావరణం, ఇది వైసీపీకి నష్టం. కానీ విజయసాయి రెడ్డి గారు ప్రయారిటీ తగ్గించడం, తగ్గించిన ప్రయారిటీ స్థానాల్ని తన కోటరీలో సహచర సభ్యులు తీసుకున్న కారణంగా, తీసుకున్నారా అంటే ఆయన ఇచ్చాడు, ఈయన తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళతోనూ పేచీ వస్తుంది, బాస్ మీద కోపం వస్తుంది. కాబట్టి బాస్ మీద కానీ రియాక్ట్ అయినాడంటే
శ్రేణులు రియాక్షన్స్ పెద్దగా ఉండవు. కాబట్టి ఆయన కొంత అఫెన్స్ పాలిటిక్స్కి వెళ్తున్నాడు. ఒక రకమైన కక్ష అన్న కానీ బాగా ఆ కోపాలన్నీ ఈ అపంలో తీర్చుకుంటున్నాడేమో అయితే అనిపిస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి రేపు పొద్దున సాక్షి అవుతారా, నిందితుడు అవుతారా? నేను అనుకుంటుంది సాయి గారు, ఈ కొత్త కేసుల్లో ఇప్పుడు చాలా మంది అంటుంటుంది ఏంటంటే, కొన్ని మీడియా సమస్యలు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ పాత కేసులు సిబిఐ కేసుల్లో కూడా ఆయన సాక్షి, ఆయన సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ గొడవ యాడికి మాని దాంట్లో కూడా ఆయన ఏమన్నా సాక్షిగా మారిపోయి నిజాలు చెప్పేస్తే ఏంటి చాటుకోండి, ఇట్లాంటి చర్చ ఒకటి నడుస్తుంది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్స్ లో ఏమన్నా మాల్ ప్రాక్టీస్ జరిగి తప్పులు జరిగి జగన్ గారి పాలసీలు ఏమైనా ఉంటే ఏమైనా కేసులు కొత్త అయితే ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగితే నాకు తెలియదు, ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ పాత కేసులు అంటే సిబిఐ కేసులో విజయసాయి రెడ్డి గారు కాదు, ఎవరు అప్రూవర్ మారినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న డిశ్చార్జ్ పిటిషన్స్ జరుగుతున్న అంటే అలిగేషన్స్ వేరు. ప్రభుత్వ పాలసీలు ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి చేకూర్చడం, ఆ ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి చేకూర్చిన వాళ్ళు కిట్ ప్రోకో ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి స్థాపించే కంపెనీలో పెట్టడం, వాళ్ళని కూడా మోసం చేస్తూ ఎక్కువ రేట్లకి షేర్లు అమ్మడం. ఇది 4, దానివల్ల 420 కేసు పెట్టాయి. ఈ 4గుట్లో ఒకటొకటి తేలిపోతా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ దాల్మియా కేసు ఏంటి? దాల్మియా నోటీస్ ఇవ్వడంతో ఆయన వక్ఫ్ చట్టానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడినాడు, మన దక్షిణాది రాష్ట్రాలకి బహిరంగ లెటర్ రాశాడు, కాబట్టి అయిపోయినాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాట్లాడేస్తున్నారు. మన అటాచ్మెంట్ చూస్తే చాలా సింపుల్ గా ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్డ్ వాళ్ళకి కొంత ఇన్కన్వీనియన్స్ కావచ్చు, కానీ దాంట్లో చాలా మంచి కొన్ని కొత్త కోణాలు వస్తున్నాయి. దాల్మియాకు వాళ్ళు సిమెంట్కి ఇచ్చారు, దాల్మియా కంపెనీకి ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, దానికి 97 కోట్లు 75 కోట్లు ఆయన పెట్టుబడులు పెట్టాడు భారతీయ సిమెంట్. ఆ తర్వాత ఒకానొక దశలో ఆ భారతీయ సిమెంట్ ని 51% ఫ్రెంచ్ కంపెనీ టేక్ ఓవర్ చేసుకునేసింది. ఆ క్రమంలో వీళ్ళు తీసుకున్నటువంటి దాల్మియా కంపెనీ తీసుకున్నటువంటి షేర్ ను కూడా వాళ్ళు కొనేస్తారు. ఎంత కొన్నారు ఇక్కడే కీలకమైన అంశం బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి 420 కేసు ప్లస్ వీళ్ళందరూ కిట్ ప్రోకో ప్రకారం పెట్టారు, 2 తేలిపోతుంది. ఇక్కడ నెంబర్ 1 వాళ్ళే అమ్ముకున్నారు. వాళ్ళే ఎందుకు అమ్ముకుంటారు? వాళ్ళ ఆస్తులు కాబట్టి వాళ్ళు అమ్ముకున్నారు. ప్లస్ మేము ఇష్టపూర్వకంగా పెట్టామన్నారు, లాభాలకు అమ్ముకున్నారు. సాయి గారు చాలా విమర్శలు ఏంటంటే ఆయన ఎక్కువ రేట్లు పెట్టి అమ్మారు, వీళ్ళు దాదాపు 50 కోట్లు 40 కోట్ల ఆదాయాలకు అమ్ముకున్నారు ఆ షేర్లని. కాబట్టి ఆదాయానికి అమ్ముకున్నారు, వాళ్ళు ఇష్టపూర్వకంగా పెట్టారన్న కేసు పక్కకు పోతుంది. ఆ మిగిలిన 52 కోట్లు జగన్ గారికి కిట్ ప్రోకి ఇచ్చేశాడు వైట్ మనీని అనేది ఎవరో పెన్ డ్రైవ్ లో ఉన్నట్టుగా పత్రికలు వచ్చిన వార్తల ప్రకారం దానికి అటాచ్ చేశారు అంటున్నారు. అంటే ఈ మొత్తం కేసులో ఏం జరుగుతా ఉంది? కొన్ని విషయాలు తేలిపోతున్నాయి. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసుల్లో విజయసాయి రెడ్డి గారు ఏ పాత్ర పోషించినా ఏమీ కాదు. కొత్త కేసుల్లో విజయసాయి రెడ్డి గారు సమాచారం ఇవ్వగలడేమో, నేను పాత్రధారి కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన భాగస్వామి కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కూడా జగన్ గారి కంపెనీలో అప్పుడు కానీ ఇప్పుడు ఏం కాదు. కాబట్టి కొత్త కేసులో ఆయన ఇచ్చే పాత్ర సమాచారం ఇస్తే ఏదైనా కొత్త విషయాలు విచారణ ఏజెన్సీకి తెలియచ్చేమో, కానీ పెద్ద విజయసాయి రెడ్డి గారి పాత్ర వల్ల సంచలనాలు చర్చకు దారితీస్తే జగన్ గారికి ఏదో అయిపోతున్నది నేను అనుకోను. కాదంబరి జత్వానీ కేసు అందరూ మర్చిపోయారు, ఇక అక్కడతో క్లోజ్ అనుకున్నారు. కుక్కల విద్యాసాగర్ అరెస్ట్తో ఇప్పుడు అకస్మాత్తుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే డీజీపీ స్థాయి అధికారి అరెస్ట్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడం మాత్రం సంచలనమే. ఖచ్చితంగా పెద్ద మార్పులకి రాజకీయాల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఒక కుదుపు అనేది చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ స్థాయి రీత్యా బట్ ఆయన పాత్ర ఏంటో మనకు తెలియదు. బట్ ఆయన అరెస్ట్ చేయడం అనేది అనూహ్యం. ఈ స్థాయి అధికారిని ఇప్పుడు అరెస్ట్ చేయాలి. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు విషయంలో కూడా అప్పుడు కూడా తమాషా ఇంటెలిజెన్స్ చీఫ్లు అన్నిటి కష్టకాలంగా ఉన్నాయి. బహుశా కొంతకాలం పోతే ఇంటెలిజెన్స్ చీఫ్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరేమో, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్లే మొత్తం నడుపుతున్నారు అని ఏమొస్తుంది. గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి పార్టీ మీద టార్గెట్ చేసి 23 మంది ఎమ్మెల్యే తీసుకొని వాళ్ళు నమ్మారు. 5 ఏళ్ల పాటు ఆయన టార్గెట్ అయినాడు. ఇప్పుడు 19 నుంచి 24 వరకు మధ్యలో మారారు, కానీ ఆంజనేయులు గారు ఉన్నాడు. ఇంటెలిజెన్స్ చీఫ్లే మొత్తం వ్యవహారం నడుపుతున్నారు, ప్రైవేట్ పక్క పార్టీలను ఇబ్బంది పెట్టే పనులు వాళ్ళే చేస్తున్నారని నమ్ముతున్నారు. దాని ఫలితంగా వాళ్ళకి టార్గెట్ అవుతున్నారు. బహుశా ఇంకా రాబోయే కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుకో ఎవరు ఇష్టపడరేమో, ఇంకొద్దనుకోండి ఇది పోస్ట్ పోవడం అంటే అరెస్ట్ కావడం అనే అభిప్రాయంకి వస్తుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ అని వివాదం అవుతుంది. అంటే ఆంజనేయులు గారు సీనియర్ అడ్మినిస్ట్రేటర్, కొంచెం దూకుడుగా వెళ్లే స్వభావం కలిగిన వ్యక్తి కూడా మనకు విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా చూసాం. బట్ ఇది సంచలనమే దారితీస్తుంది. బట్ రిమాండ్ చేస్తారా లేదా విచారణ చేసి, ఇప్పుడు విచారణలో ఉన్నారు, మళ్ళీ విచారణకు రమ్మంటారా? ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఆయన పాత్రని బట్టి ఆ రిమాండ్ రిపోర్ట్లో కోర్టు ఎట్లా చూస్తుంది, కోర్టు ముందు. ఎందుకంటే బయట జరుగుతున్న చర్చ, మనకు లోపల ఏం జరుగుతుందో మనకు తెలుసు. కొన్ని వాళ్ళకి అనుకూలమైన మీడియా సంస్థలు మాట్లాడుతున్న మాటల ప్రకారం ఆ అమ్మాయి ఎవరైతే కాదంబరి ఉందో తన్ని
తీసుకురావడంలో, ఇబ్బంది పెట్టడంలో పోలీసులకు ఈయనే డైరెక్షన్ ఇచ్చాడు. తమాషా ఏంటంటే సిఐ పైన డిఎస్పీ పైన అడిషనల్ ఎస్పీ ఐజీలు ఉంటారు. ఈయన ఏ సంబంధం లేదు. కాకపోతే ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి సీఎంఓ దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈయన ఆదేశాల ప్రకారం ఇవన్నీ జరిగినాయి అనేది ఇప్పటి వరకు బయట మనకి వినిపిస్తుంది సత్యం. బట్ ఇదే నిజమై ఇదే తప్ప ఇంకేం ఆధారం లేదనుకుంటే ఇక్కడ కేసు నిలుస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఆయన పైన. ఎందుకంటే ఎవరైనా మీకు అనుభవం ఉంటుంది, పై అధికారి ఇట్లాంటి ఎవరన్నా అటాక్ చేయమనో, ఇబ్బంది పెట్టమనో, ఇంకోటో చేస్తే అది మౌఖికంగా చెప్తారు కానీ పేపర్ మీద రాసిస్తారా? పైపించి ఆయన సీఏకి చెప్తాడా? కానీ ఇవన్నీ చూసినప్పుడు నిలుస్తుందని కేసు అనుకోను. బస్ వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు ఏం రాస్తారో చూడాలి. బట్ అరెస్ట్ అనేది సంచలనం. పోలీస్ అధికారుల్లో కానీ ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో కొంత ఇబ్బందికర వాతావరణం వస్తుంది. ఆయన తప్పులు పక్కన పెడదాం, ఏంటిది ప్రభుత్వంతో బాగుండి ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తే రేపు మా పరిస్థితి ఇదేనా అనే భావన కానీ అధికారులకు వచ్చేస్తే అది కూడా పెద్ద సమస్యగా మారిపోతుంది. అధికారుల్లో చీలికి వస్తుంది, భయం కూడా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు ప్రభుత్వం అధికారం వస్తే మన అనుకూలం ఉందా, ప్రభుత్వం అనుకూలం అని ముద్ర పెడితే రేపు ఇబ్బందులు తప్పవు అనే భావన వచ్చేసింది అనుకోండి, అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేదు, భయంగా పనిచేస్తారు. కొంతమంది అధికారులు మనకి ఎందుకు ఈ తలనొప్పి, మన దారి మనం చూసుకుంటే పోతుందనే నిర్లిప్తత కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పైన జరుగుతున్నటువంటి ఈ అరెస్టులు, ఈ విమర్శలు, ఈ చర్చలు ఖచ్చితంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఒక పెద్ద కుదుపు అయితే వస్తుందని అనుకుంటున్నాను. ఈ విజయవాడ పోలీస్ కమిషనర్ డీసీపీ అప్పుడు క్రాంతి రాణా టాటా, గున్ని వీళ్ళిద్దరి మీద కూడా అప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి. ఈయన అరెస్ట్ తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారనుకోవాలా? అసలు అరెస్ట్ చేసి తీసుకొచ్చింది వాళ్ళే కదా. అదే కదా బేసిక్ ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, కానీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు క్యాట్ ఏదో వెళ్ళినట్టు సస్పెండ్ చేశారు. ఈయన కూడా సస్పెండ్ చేశారు కాబట్టి ఈయన బెయిల్కి వెళ్ళలేదు. వాళ్ళు ముందు బెయిల్కి వెళ్ళారు, వాళ్ళ అరెస్ట్ మీద స్టే తీసుకున్నారు. ఈయన వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళలేదు అంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఉందనేది అర్థం. అంటే నేను అనుకుంటుంది జనరల్ గెస్సింగ్, మనకేం సమాచారం లేదు. ఎందుకు గెస్సింగ్ అంటే నేను ఇంతకు ముందు చెప్పిన స్టోరీనే. ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఎవరైనా ఒకవేళ జరిగిందో లేదో మనకు తెలియదు, ఒక సిపికో ఎవరికో మౌఖికంగా చెప్తారు కానీ డైరెక్ట్ గా చెప్పరు. ఒకవేళ మౌఖికంగా చెప్తే నాకు మౌఖికంగా ఇంటెలిజెన్స్ డీజీ చెప్పినాడు కాబట్టి నేను చేశానంటే యాక్సెప్టబుల్ కాదు కదా. రెండోది, ఒకవేళ చెప్పినా చెయ్యొచ్చా? ఇంటెలిజెన్స్ డీజీ చెప్పినంత మాత్రాన, లేకపోతే డైరెక్టర్ జనరల్ పోలీసు సిఐ పోయి చేసి పలానోడిని కొట్టారంటే కొట్టడానికి లేదు కదా, చట్ట ప్రకారం చేయాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. కాబట్టి రికార్డెడ్ గా ఇవ్వలేరు, రికార్డెడ్ గా ఇచ్చినా వాళ్ళు చేయకూడదు, రూల్ ప్రకారం చేయాలి. కాబట్టి ఇది పరిమితులు ఉన్నాయి కాబట్టి నాకేం కాదు. ఇప్పుడు సస్పెన్స్ వరకు వెళ్తే ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన వ్యక్తికి ఆల్ పోలీస్ అఫీషియల్తో అనుబంధాలు ఉంటాయి, మనకు తెలియదు ఏం కాదు. ఆయనకి సమాచారం కూడా లేకుండా ఉండదు. ఈ రోజు అరెస్ట్ చేస్తారా రేపని ఆలాప్సడం కావచ్చు, కానీ అలాంటి కదలిక లేకుండా ఎట్లుంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే 2 రోజుల ముందో 3 రోజుల ముందో ఆయన అన్నాడు, నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం, అందరూ నేను కూడా ఏదో మాట్లాడుతున్నాడు ఎలక్షన్ లో, మీరేం భయపడద్దండి అనే చర్చ కోసం చెప్పాడు అనుకున్నాం. తీరా చూస్తే 2 రోజులు అరెస్ట్ చేసేయాలి. బట్ ఏదో సమాచారం ఉంటేనే చెప్పుకుంటాడు. కాబట్టి వీళ్ళు కూడా అట్లాంటి సమాచారం ఉన్నా కూడా ఆయన ముందస్తు బెయిల్కి పోలేదు అంటే ఏమి కాదనే కాన్ఫిడెంట్ ఉన్నట్టే అనిపిస్తుంది. దానికి నేను అనుకుంటున్న కారణం కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు, లా అండ్ ఆర్డర్ వేరే చూస్తున్నారు వాళ్ళు. ఈయన ఆదేశాలు లేకపోతే ఈయన ఇంట్రెస్ట్లు అవన్నీ చట్టం ముందు నిలబడుతుందా, కేసు ముందు నిలబడుతుందా అనే అనుమానం నాకు గడ్డ ఉంది. వారికి ఏమైనా సమాచారం ఉండి ఏం కాదులే రిమాండ్ రిపోర్ట్ పెట్టినా బయటకు వస్తానని అంచనా ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఈ పరిణామాలు చూస్తుంటే ఓ పక్కన కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ వాస్తవంగా ఈ మధ్యనే ఒక ప్రచారం కూడా జరిగింది, వీళ్ళ అనుకూల పత్రికల్లోనే వచ్చింది. ఏంటంటే ఒక పోలీస్ అధికారి ఈ మిగతా పోలీసులు ఎవరి మీదనైతే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందో వాళ్ళందరినీ వెనక నుండి నడిపిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తున్నారు, న్యాయపరమైన సహాయం అందిస్తున్నారు. ఆ కోపంతో ఏమన్నా చేసి ఉంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళిద్దరిని చేస్తే ఇప్పుడు ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు, కోసం హైదరాబాద్లోనే ఉంటాడు, ఎసులుబాటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకే కేసులో ఆర్థిక సహాయం చేస్తున్నాడా లేదా నాకు తెలియదు, బట్ వైట్ అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు నేను విభిన్నమైన వ్యక్తులు అయి ఉండొచ్చు, ఒకే కేసులో మన ఇద్దరు ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొంటే పరస్పర సహకరించుకోకున్నట్టుంటాం. అది రైట్ కూడా అంటాను, తప్పు కూడా ఏముంది. ఇప్పుడు ఆర్థిక సహాయం బయట నుంచి అనఫిషియల్ ఆయన జీతం నుంచి ఆయనకు వస్తున్న టెక్నికల్ గా అధికారిక ఆదాయం నుంచి ఖర్చు పెట్టిన తప్పట్లుగా. కాబట్టి ఒకే కేసులో కాంతి రాణా కావచ్చు, ఇంకొక ఆఫీసర్ కావచ్చు, సిఐ కావచ్చు, ఈయన కావచ్చు, సస్పెండ్ అయినా ఆ కేసులో ఇబ్బంది పడుతున్నా వాళ్ళు నలుగురు కలిసి మాట్లాడుకోవడం కూడా పెద్ద నేరం కాదు. ఎందుకంటే ఆ కేసును ఎదుర్కొందామనే పేరు ఒకే కేసులో సస్పెండ్ అయ్యారు కాబట్టి. కాకపోతే అనఫిషియల్ గా ఏమైనా పెద్ద ఎత్తున చేస్తున్నాడనే సమాచారం వరకుంటే, కోపం ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆంజనేయులు గారి స్థాయి వ్యక్తిని కోపంతో అరెస్ట్ చేస్తే
రేపు కోపంతో కోర్టు ముందు పెడితే కోపం పర్వాలేదు కొన్ని రోజులు లోపల నేను కోర్టు చెప్తుంది కదా, తగిన ఆధారాలు లేకుండా ఆ స్థాయి అధికారిని ఎవరిని అరెస్ట్ చేసినా కోర్టులు అంత సులభంగా రిమాండ్ ఇస్తాయా చూడాలి. ఈ రోజు ఏమి ఇస్తారో రిమాండ్ రిపోర్ట్లు, లేకపోతే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి వెంటనే వదిలేస్తారా మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు చూడాలి. మీరు అన్నదాన్ని కొంత కోపం ఉండే అవకాశం ఉంది లేదన్ను, కానీ ఆ కోపతాపాలతో అరెస్ట్ చేస్తే నిలుస్తుందా, ఆ పేరుతో అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి కూడా నష్టం కదా అని నా అభిప్రాయం. ఇప్పుడు సాధారణంగా ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి మూలంగా కొంతమంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి మూలంగా ఇప్పుడు ఐపీఎస్లు ఐఏఎస్లు ఇబ్బంది పడుతున్నారు. అదే చంద్రబాబు గారి టైంలో అయితే ఆయన సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలోనూ ఉన్నారు, అధికార పక్షంలోనూ ఉన్నారు. తమ హయాంలో ఎవరు ఇట్లాంటి ఇబ్బంది పడలేదు, అంటే మేము అట్లాంటి తప్పులు ఎప్పుడూ చేయించము అధికారులతో అన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన, మంత్రులు చేస్తున్నటువంటి వాదన. అనిత కావచ్చు, లేకపోతే సవిత కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంత చిన్న లాజిక్ అయితే పనిచేస్తుంది. చంద్రబాబు గారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తర్వాత రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇట్లాంటి క్రైసిస్ ఎదుర్కోవాలి. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎదుర్కోలేదు, నేను చనిపోయిన తర్వాత ఎదుర్కొన్నాడు. బహుశా చనిపోకుండా కాంగ్రెస్ లో నుండి ఎదుర్కొని ఉండేవాడా అనేది మౌలికమైన ప్రశ్న. అంటే అట్లాంటి సిచ్యువేషన్ చంద్రబాబు గారికి రాలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ని ఛాలెంజ్ చేసి పార్టీని పెట్టడం, ఫలితంగా జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా సరే 16 నెలలు కొంత వీళ్ళ 16 నెలలు లెక్క కాదు, కానీ వీళ్ళని ఎక్కువ కాలం మొదట్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన పార్టీ ప్రారంభంలోనే ఫినిష్ చేసేయచ్చు, లేకపోతే సరెండర్ అయ్యి పార్టీలో కాంగ్రెస్ లో కలిసిపోతాడు అనే టార్గెట్ ఓరియంట్ గా జరిగిందనే దానికి జరుగుతున్న పరిణామాలు, కేసులు, సెక్షన్లు ఇవన్నీ చూస్తే నిజం అనిపిస్తుంది. కాబట్టి అలాంటి టార్గెట్ చంద్రబాబు గారికి రాలేదు కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా ఉన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి విభేదించకుండా ఉన్నా కేసులు జరుగుంటాయా? ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఉమ్మడి రాష్ట్రం తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు ఏం కొనసాగల, ఆ కేసుల పైన సీరియస్ గా లేరు, కొత్త కేసులు ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఆరోపణలు ఏ కేసు చంద్రబాబు మూగాల, ఎక్కడ ఐఏఎస్ ఆఫీసులు తీయాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చినటువంటి ఆ లింక్ ఏదైతే పార్టీని విభేదించి బయటకు పోయాడో, మనకు తిరుపతిలో అన్నాడు గులాం నబీ ఆజాద్, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడకుండా ఉంటే ఈ కేసులు ఇవన్నీ ఉండేది కాదని ఆయనే చెప్పినాడు ఓపెన్ గా తిరుపతి ఎయిర్పోర్ట్ లో. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ రిలీఫ్ పొందుతూ వచ్చేస్తున్నారు కదా. కాబట్టి ఈ రకమైన పొలిటికల్ వాతావరణం మిగతా వాళ్ళకి రాలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ కావడం ఒక పరాకాష్ట రాజకీయాల్లో. ఎందుకంటే అరెస్ట్ కావడం తప్పులు జోలికి నేను వెళ్ళను. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్నికల ముందు అరెస్ట్ అయినారు, ఖచ్చితంగా అరెస్ట్ అయినారు కాబట్టి ఇంకేదైనా సాంకేతిక అంశాలు తీయలేడు అరెస్ట్ అయిన వాళ్ళు అనుకోవచ్చు. ఇట్లాంటి రాజకీయ వాతావరణం గతంలో లేదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫలానా వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ పీరియడ్లో పనిచేసిన ఆఫీసరే కదా ఇబ్బంది పడింది. కాబట్టి ఆయన తప్పు చేసేటప్పుడు తర్వాత సర్వీస్ లో ఉంటేనే రిటైర్ అయినాడు. కాబట్టి ఆ రోజు వచ్చిన కొత్త మార్పు, జగన్ గారిలో వచ్చిన కొత్త మార్పు కారణంగా జరిగింది తప్ప వాళ్ళైతే చెప్పుకోవడానికి అయితే టెక్నికల్ గా రీజన్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారి పీరియడ్ 10 ఏళ్ళలో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ తర్వాత ఇబ్బంది పడలేదు. బహుశా ఇప్పుడు 5 ఏళ్ళు పనిచేస్తున్నారు కదా, 29 ఎలక్షన్ ఏమైనా జగన్ గారికి గెలిస్తే అప్పుడు ఆ లెక్కలు కొత్తగా ఎవరు చేయకపోతే అప్పుడు ఆ లెక్క కరెక్ట్ అవుతుంది. అంటే గతంలో అధికారుల మీద ఇట్లాంటి చర్యలు ఎప్పుడు బాబు గారు తీసుకోవాలి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, బట్ ఇప్పుడు తీసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా తరం మారింది కదా. జగన్మోహన్ మన లోకేష్ గారు చెప్పారు కదా, మా తాత దేవుడు, మా నాయన రాముడు, నేను ఫలానా అని చెప్పుకొచ్చాడు ఆయన. కానీ తరం కూడా మారింది కదా, కొత్త తరం. నేను మా నాన్నలాగా పద్ధతిగా ఉండను, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకుంటాను, సీరియస్ గా రెడ్ బుక్ ఇవన్నీ చెప్తున్నాడు. ఆ తరం మారింది. లోకేష్ గారు యూత్ అవన్నీ కూడా ఉంటుంది. మా నాన్న అరెస్ట్ చేశారనే ఫీలింగ్ ఉండొచ్చు, కోలుకున్న ఆధారాలు ఉండొచ్చు, ఈ వైపు నుంచి కొన్ని తప్పులు చేసి ఉండొచ్చేమో. అంటే ఇవన్నీ రీత్యా రియాక్ట్ అంటే మారుతున్న పరిలో పొలిటికల్ గా గ్యాప్, రాజకీయ ప్రత్యర్థుల స్థానం నుంచి రాజకీయ శత్రువులుగా మారిపోయారు కూడా. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థుల స్థానంలో రాజకీయ శత్రువులుగా మారిపోయినారు. రాజకీయ ప్రత్యర్థులు ఉన్నప్పుడు ప్రత్యర్థులుగానే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఎప్పుడు పరస్పరం కేసులు పెట్టుకోవాలి, వారి మీద వీళ్ళు వీళ్ళ మీద ఆయన పెట్టాల, రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించారు. కానీ చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు, లోకేష్ గారు రాజకీయ ప్రత్యర్థుల స్థానంలో రాజకీయ శత్రువుగా మారిపోయారు. దానికి కారణం ఎవరైనా కావచ్చు. రాజకీయ శత్రువుగా మారిన తర్వాత శత్రుత్వంగానే వ్యవహరిస్తారు కదా. ఈ మార్పు అనేది ఒక కారణంగా నేను భావిస్తాను. రైట్. ఈ వ్యవహారాలు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు ద్వారా జత్వానీ వ్యవహారంలో ఎక్కడ జగన్ దగ్గర అంటే తాడేపల్లి నుంచినే ఆర్డర్స్ వచ్చినాయి అన్నది అప్పుడు మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఆ బేసిస్ మీద ఒక కేసు, అట్లాగే ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో ఒక కేసు, ఈ రెండింటిని బేస్ చేసుకుని జగన్ని అరెస్ట్ చేయరంటారా? జగన్ గారి అరెస్టు వాటికి సంబంధించి
పాత కేసుల్లో ఏమీ కాదని నేను అనుకుంటాను. డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తుంది. కొత్తగా జరిగే పరిణామాల్లో ఏం ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు వరకు పోవాలంటే 2 జరగాలి. ఒకటి టెక్నికల్‌గా సూటబుల్ ఎవిడెన్స్ ఉండాలి. అంటే పాలసీ మ్యాటర్ వరకే క్యాబినెట్ రూపొందిస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్లు చేస్తారు. ఆ పాలసీ మ్యాటర్‌లో కారణంగా ఇంప్లిమెంటేషన్‌లో తప్పులు జరిగితే తప్ప పాలసీ మ్యాటర్‌తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని టచ్ చేయడం అనేది సాధ్యం కాదు. సాధారణంగా మీ మద్యం లాంటి విషయాల్లో నా అభిప్రాయం. ఈ జత్వాని కేసులో ఇంకా అది మీనింగ్‌లెస్ ఆర్గ్యుమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారికి చెప్పారు. రామకృష్ణారెడ్డి గారు ఆంజనేయులు గారికి చెప్పారు. ఆంజనేయులు గారు రానాకి చెప్పారు. రానా సీఏకి చెప్పారు, కొట్టారు. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది. టీవీ డిబేట్ ఎక్కడైనా సాధ్యం ఉంటుంది. ఎవరైనా ఎట్లాంటి వారైనా పోయి చెప్తారు. ఒకళ్ళు చెప్పినా చెల్లుతుంది. ఆంజనేయులు గారు చెప్పేసిన అనుకుందాం, నాకు రామకృష్ణారెడ్డి గారు చెప్పారని. రామకృష్ణారెడ్డి గారు లేదా జగన్ చెప్పాను ఒప్పుకునేస్తారు. అది అయ్యే పనైనా. కాబట్టి ఈ కేసులో అది సాధ్యం అవుతుందని నేను అనుకోను. కానీ బదనాం చేయొచ్చు. రెండో కోణం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి గారు. రెండో కోణం ఏంటంటే జగన్ గారి టెక్నికల్ పాయింట్సే కాదు, పొలిటికల్ రిస్క్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం గతంలో 16 నెలలు ఆయన జైల్లో పెట్టాడు. ఆయన మరింత పవర్ఫుల్ అయినాడు. పెట్టిన కాంగ్రెస్ పార్టీ బదనాం అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు. దాని కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ అనుభవాలు ఉన్నప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేస్తే కేవలం కేసుగానే చూడరు కదా ప్రజలు, రాజకీయ కోణంలో కూడా చూస్తారు కదా. కాబట్టి జగన్ గారి అరెస్ట్ రాజకీయ కోణం కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికీ రాజకీయ కోణం ఉంటే వీళ్ళందరూ చిన్న వ్యక్తులు, ఓటింగ్ ప్రభావితం చేసే వ్యక్తులు కాదు వీళ్ళు. కానీ జగన్మోహన్ అరెస్ట్ అనేది ఓటింగ్ కూడా ప్రభావితం చేస్తుంది చంద్రబాబు గారి లాగా. కాబట్టి రాజకీయ పరిణామాల్ని, సాంకేతిక పరిణామాలు 2 కూడినప్పుడే జగన్ గారి వరకు వస్తారు తప్ప రెండుతో అంటే ఒకటి రాజకీయ టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించి ఏమైనా జరగచ్చు, మనకు తెలియని సమాచారం. దాంతో సంబంధం లేకుండా రాజకీయ పరిణామాలు చూస్తారు. రాజకీయంగా మనకు లాభమా నష్టమా, లాభం లేకపోవచ్చు, నష్టం రాకూడదు కదా, మా గతం 2 అంశాలు ఏమైనాయి అనేది కూడా చూసుకోండి. అంటే అంత సులభంగా జరుగుతుందని నేనైతే అనుకోను. అంటే చంద్రబాబు గారు ఢిల్లీలో అమిత్ షాని కలుస్తుండటం కరెక్ట్గా ఆ సందర్భంలోనే ఈ 2 అరెస్టులు, రాజకేశ్ రెడ్డిది కావచ్చు, ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అంటే జగన్ సంగతి తేల్చబోతున్నామంటూ పర్మిషన్ తీసుకోవడానికో లేకపోతే ఇంటిమేషన్ ఇవ్వడానికో ఈ మీటింగ్ అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అది జరిగిందో లేదో కానీ దాని జనం అయితే బాగా నమ్ముతారు. మోడీ గారు అమిత్ షాని కలిసిన ముందు తర్వాత జరిగిన పరిణామం ఇప్పుడు ఎందుకు వీళ్ళన్నా కనీసం మిత్రపక్షం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అమిత్ షా గారు పర్మిషన్ తీసుకుని జగన్ అరెస్ట్ చేశాడని ఇప్పుడు కూడా సగం మంది నమ్ముతున్నారు కదా. కాబట్టి ఇది కూడా నమ్ముతారు. నేనైతే అది ఉంటుందని నేను అనుకోను ఈ దశలో. కానీ జనంకి ఆ నమ్మకం ఉంది. బీజేపీ గతంలో చాలా సందర్భాలు వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు, అనేక పరిణామాల కారణం వల్ల కావచ్చు, బీజేపీకి అయితే ఆ మంచి పేరు తెచ్చుకుంది. అది బీజేపీకి నష్టం. ఎందుకంటే బీజేపీకి సంబంధం లేకుండానే బీజేపీ పేరు వచ్చేస్తా ఉంది. అంటే బీజేపీ పర్మిషన్ తీసుకుని ఇవన్నీ జరుగుతా ఉందనే మెసేజ్ వెళ్ళడం అనేది ఖచ్చితంగా బీజేపీకి ఎంతో కొంత నష్టం వస్తుంది. జనం అయితే మాత్రం దీన్ని నమ్ముతున్నారు. నేనైతే నమ్మను కానీ జనం అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలో నమ్మినారు చంద్రబాబు గారు అరెస్ట్ కూడా బీజేపీ వాళ్ళ అనుమతి తీసుకునే చేశాడని. ఇప్పుడు కూడా ఉండొచ్చేమో ఈ పరిణామాలను చూసినప్పుడు. ఇంకా జగన్ వరకు రాలేదు కాబట్టి కొంత ఉండొచ్చు. బట్ మిగతా ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కారణం వాళ్ళు చేస్తున్నాడు అనే మెసేజ్ సమాజం కొంత పాజిటివ్ గానే తీసుకుంటా ఉంది. విజయసాయి రెడ్డి ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అన్నటువంటిది ఒక కీలకమైన అంశం. ఢిల్లీకి వెళ్ళింది అందుకేనన్నటువంటి ఆయన కూడా సన్నిహితులు అందరి దగ్గర చెప్పింది అదే మొక్క. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం జగన్ మీద ద్వేషంతోన, జగన్ తరపున బాణంగాన? ఇప్పుడు అవతల గ్రూప్ మీడియా ఛానల్ అంటే ఏదైతే జగన్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం అనుకూలం ఉన్నాయో వాళ్ళ డిబేట్లో కూడా నాకు విచిత్రమైన పరిశ్రమ ఉంది. ఇంట్రడక్షన్ ఏమో వీళ్ళు యాంకర్ ప్లేస్ లో మీ ప్లేస్ లో కూర్చున్న వాళ్ళు ఈ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగానే వెళ్తున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తారు. డిబేట్ లో ఉండే వాళ్ళందరితో ఈ అయిపోయినాడు, ఇంకా విజయసాయి రెడ్డి అన్ని చెప్పేస్తాడు, ఇంకా అయిపోయినాడు జగన్ అని వాళ్ళు తిట్టిస్తారు. అసలు 2 కోణాలు అయితే ఏమైనా జరగచ్చు, ఏది జరిగినా మనం ముందే చెప్పినాం కదా అనే యాంగిల్ 2 చర్చలు. అంటే ఒక మీడియానే ఇంత గందరగోళంగా ఉందంటే ఏది అర్థం కావట్లేదు ఎవరికి. విజయసాయి రెడ్డి గారు ఈయన వదిన బాలమా లేకపోతే బీజేపీ వదిన బాలమా లేకపోతే అసలు బాణమే కాదా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో ఆయన ఫస్ట్ చేరాలి, చేరిన తర్వాత కూడా ఈ వ్యాఖ్యలు చేయాలి. చేస్తాడా చేయడా? చేశాడనుకోండి బీజేపీ టార్గెట్ చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటా. అంటే ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు జగన్ ఇట్లా ఎవరు టార్గెట్ చేయాలి, అప్పుడప్పుడు విమర్శించారు కానీ టార్గెట్ ఓరియంటెడ్ గా జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరు మాట్లాడాలి. ఈయన మాట్లాడుతున్నాడు. రేపు బీజేపీతో వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడితే ఏమో బీజేపీ వాళ్ళు కొంత ట్రైల్ వేస్తున్నారు జగన్ విజయసాయి రెడ్డి ద్వారా అనే అనుమానం తావిస్తుంది. ఆయన చేరిపోయి ఈ మాటని ఆపేసినాడు అనుకోండి, అప్పుడు ఏమో నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు బాణమా అని అనుమానించడానికి అవకాశం ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ సీటు ఫిలప్ కావడం,
లేదా మళ్ళీ ఆయన బీజేపీలో చేరడం చేరకపోవడం, ఈ రెండు జరిగే ఘటనలు ఆయన ఏ పాత్ర పోషించబోతాడో భవిష్యత్తులో అనే దానికి ఒక సిగ్నిఫికెన్స్ గా సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓ పక్కన విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమవుతుంటాం, అదే సందర్భంలో రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిణామాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం డీజీపీ ర్యాంక్కి సంబంధించి 5గురు లిస్టు పంపించేటప్పుడు అందులో ఆయన కూడా ఒకరు ఉండాలి. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన అరెస్ట్ అన్నటువంటిది ఒక కీలక. జీవితంలో డీజీపీ అవకాశం కోల్పోయినట్టే. లైక్ ఇంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు గారు ఎట్లయితే కోల్పోయారో అదే తరహాలో కాబోతోంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో కేసిరెడ్డి అరెస్ట్ అన్నటువంటి మరొక అంశం. ఇవి జగన్ని జైలుకి తీసుకువెళ్ళడానికి దారి తీయబోతున్నాయా ఏంటి అన్నది ఇక రాబోయే గంటల్లో తేలబోతోంది.